వాసుపల్లి నరసింహరావు అండి, మంగమారిపేట. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు అయితే ప్రజలు కానీ ముసలి వాళ్ళు కానీ, తర్వాత వృద్ధులు కానీ, తర్వాత యుతంతువులు కానీ పెన్షన్ విషయంలో ఎక్కడికి మాకు సచివాలయం అక్కడ ఉండేదండి, కేనగరపాలెంలో ఉండేది. ఇక్కడ ఎండతో వెళ్ళేవారు, ఎండతో వెళ్ళి పెన్షన్ అప్పుడు ఉన్న పెన్షన్ 200 రూపాయలు చంద్రబాబు నాయుడు టైంలో 200 రూపాయలకి వెళ్ళి నానా వ్యవస్థలు పడి మొఖం తిరిగిపోయి పడిపోయి నానా వ్యవస్థలు పడిపోరండి ముసలి వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ సచివాలయాలు కట్టి, మా ఉన్న దగ్గర సచివాలయం కట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాలంటీర్లు తెల్లారి 5 గంటలకి తలుపు తెరిచేలోపు వెళ్ళి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారండి. అది మంచిదే కదా. తర్వాత ఏంటంటే అమ్మఒడిని, విద్యాదేవనని, ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు, రకరకాల చెయ్యూతని, ఇలాంటి పథకాలు ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజల్లో ఆదుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి పేద ప్రజలకి? కానీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వెనక్కి నెట్టేశారు అని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఏంటంటే కడుపు మంట అండి. కాసే చెట్టుకి రాళ్ళు తగులుతుంటాయి. ఎందుకంటే కాయలు కాసే చెట్టుకి రాళ్ళు తగులుతుంటాయి. ఎందుకంటే ఇలాగే కాయలు రాల్పాలని. అలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, మంచి సంక్షేమ పథకాలు పెట్టారు కనుక ప్రజలు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అత్తేసుకుంటారేమో అని దాని మీద కడుపు మంటతో మాట్లాడుతున్నారు తప్ప కానీ ఇంకా వేరే అదేం కాదండి. ప్రజలకు మంచి చేసింది జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన చేస్తున్నాడు కనుక ప్రజలు ఆయన నత్తుకుంటున్నారు. ఇదంతా కడుపు మంటతో మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఎట్లా ఉందండి మీ వైజాగ్, ఏమైనా డెవలప్ అయిందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో? సూపర్గా అయిందండి. రాజధాని కూడా తెస్తామంటున్నారు. మా జనాలు ఇప్పుడు రాజధాని వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇంకా అంతకన్నా మాకు ఇంకేడు కావాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ రుషికొండ మీద ఒక సచివాలయాలు కూడా కడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఇది కడుపు మంటో లేకపోతే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుండే పరిపాలన చేసేవారు. కానీ అందమైన ఋషికొండ యొక్క రూపురేఖలు కూడా జగన్ మార్చేశారు అని చెప్పి గగ్గోలు పెట్టారండి ప్రతిపక్షాలు. అది ఇప్పుడే కదండి, ముందు కూడా చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టడం, తర్వాత స్టోరేజ్లు ఇవన్నీ కట్టడం జరిగింది. అప్పుడు సరిపేశారు, చంద్రబాబు నాయుడు సరిపేశారు రుషికొండని. జగన్మోహన్ రెడ్డి కొత్తగా సరిపోయింది ఏముంది ఇంకా? అంతే కదా. ఇప్పుడు అది కొత్తగా ఇప్పుడు చేసింది ఏమి లేదు కదా. ముందు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు అక్కడ క్యాటేజీలు అని, తర్వాత గెస్ట్ హౌస్లు అని మొదలుపెట్టిన తర్వాత అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక సచివాలయాలు కట్టి ఇక్కడ రాజధాని తెద్దామని ప్లాన్ చేసి వేయడం జరిగింది. అది కూడా కానవకుండా కోర్టులో వేసి, కడుపు మంటతో కోర్టులో వేసి నానా రభస చేసి ఆపేసేసారు. ప్రజలంటతో నేను గెలుస్తాను, ఖచ్చితంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం, వైజాగ్లోని ప్రమాణ స్వీకారం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నిజంగా ఆ ధీమా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నాకు కూడా అలాగే అనిపిస్తుంది.